పక్క రాష్ట్ర వ్యక్తే కదా. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఎవరి శత్రువులో ఎవరి మిత్రులో ఈ రాష్ట్రానికి స్పష్టంగా అర్థమైపోయింది. మేము ఆంధ్ర వ్యక్తులకు వ్యతిరేకం కాదు, సీమాంధ్ర దోపిడీదారులకు వ్యతిరేకం, కూలీనాలు చేసుకుంటారు. మారవాడోళ్ళైనా పేదోళ్ళు ఉంటే మేము వాళ్ళకి వ్యతిరేకం కానా, పెద్దోళ్ళకే వ్యతిరేకం. మా కల్చర్ని పాడు చేసే జమ్మన్న కొత్తగూడెం నుంచి ఒక ఆయన మార్వాడి ఆయన మాట్లాడినా, చామన్నా నేను ఇక్కడనే పుట్టినన్నా, ఇక్కడనే పెరిగినన్నా, ఈ తెలంగాణ యాస తెలుసు, నాకు భాష తెలుసు, ఈ కల్చర్ తెలుసు, నాకు మార్వాడి లాంగ్వేజ్ కూడా రాదన్నా, తెలంగాణ సంతోషం భయ్యా, ఇక్కడలాగా మనుషుల్లో కలిసిపోయి బతుకు, నా తప్పులేదు. మొత్తం అన్ని ఆధిపత్యం చెలాయిస్తా అంటే రేపు పొద్దున నా యాస ఉండదు, మా భాష ఉండదు. మేము ఎందుకు మీరు అన్నారు కదా పొద్దున్న లేస్తే నీకు మార్వాడలు అన్నా, నువ్వు అన్నావు. మా భాషను అవమానించిర్రు అన్న, మా భాషను అవమానించిర్రు, మా తిండిని అవమానించిర్రు, మా సంస్కృతిని అవమానించారు. 60 ఏళ్ళు బుద్ధిరాజు వాళ్ళ ఫాదర్ గారు దీని మీదనే కొట్లాడండి, దీని మీద కొట్లాడండి. సగం జీవితం మొత్తం గద్దరన్న దీని మీద కొట్లాడు, వెల్లిళ్ళ తక్క దీని మీద కొట్లాడు, మా రోజు వీరన్న దీని మీద కొట్లాడు, శ్రీకాంతాచారి అయితే కాలిపోయాడు. నా నేల నాకు కావాలని, నా అస్తిత్వం నాకు ఉండాలని, మా యాస నాకు కావాలని. ఏం మొత్తం నీకు అంతకు నచ్చకపోతే కనుక మళ్ళీ వాళ్ళు ఇద్దరు జర్నలిస్టులు ఈ భాష హిందీ మాట్లాడాలంట, సారీ ఇంగ్లీషు మాట్లాడదంట. మరి మొత్తం మళ్ళీ వాడు ఎందుకు ఇంగ్లీష్లో క్వశ్చన్ వేసిండు, ఇంగ్లీష్లో ఎందుకు క్వశ్చన్ వేసిండు? వాళ్ళు ఏం తెలిసినాక ఆయన ముస్లిం అని తెలుసు, హిందీలో అడగనుంటివి చెప్పాడు, నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు క్వశ్చన్ చేసినావు? అవమానించడానికి అంటే నువ్వు అవమానించడానికి, నువ్వేదో తెల్ల ఇస్త్రీ బట్టలు వేసుకున్నంత మాత్రం నువ్వేదో పీకుడు అన్నా, పైలు అన్నా, నువ్వేమన్నా తప్పు కదా అన్న, చాలా కోపం వస్తుంది. తప్పు కదా, తనకు రాదని తెలుసు, చదువుకోవాలని చెప్పినా షో మీ యువర్ ఐడి కార్డు, షో మీ ఎవరు, ఎంతమంది వచ్చిర్రు, ఏం చేసిర్రు, ఎంతమంది మూట వచ్చిర్రు, ఆయన తీవ్రవాది లాగా ఆ చుట్టుముట్టి. ఇప్పుడు వాళ్ళు జనాలకు క్రౌడ్కి ఎలా ఉంటుంది, క్రౌడ్ది తప్పు కాదు, ఈయన ఒక ఆయన మాట్లాడుతుంటే ఏదో వస్తుంది. బండిని మొత్తం ఎత్తేసిరన్న, ఆ బండిని మొత్తం ఎత్తేసి పడేసి ఆ బండ్లు మొత్తం ఎక్కడిక్కడ వేసి తొక్కి ఎచ్చేసి, పోలీసులు కూడా ఇది తప్పు అంటే పోలీసు వాళ్ళకు కూడా తిరగబడ్డారంట. ఆ సిచ్యువేషన్ ఉంది అక్కడ, పోలీసు వాళ్ళకు కూడా తిరగబడ్డారు. ఎవరు? జర్నలిస్టులు. హిందువులకు ఏదో జరిగిపోతుందని వీళ్ళే క్రియేట్ చేసి ఇది చేశారు. ఎవరికి హిందువులకి ఏ ప్రమాదం లేదు, ఈ రాజకీయ నాయకులతోనే ప్రమాదం హిందువులకు. హిందువులు వాళ్ళ రాజకీయ మనుగడ కోసం చేసే ప్రమాదం. హిందువులు సోదరభావంతో ఉంటారు, కలిసి ఉంటారు. మీరే చెప్పారు కదా, బుచ్చడి మంది ముస్లింల దగ్గర సోదరభావంతో కలిసి ఉంటారు కదా. హిందువులకు ముస్లింలకు, జెన్యున్ ముస్లింలకు ఏం లేదు. మీకు నిజంగా అంత కోపం ఉంటే ఎంఐఎం బీజేపీ వాళ్ళు ఇద్దరు మీరు గల్లలు పట్టుకొని కొట్టుకోరు, లేకపోతే మహారాష్ట్రలో కనుక ఇద్దరు కలిసినట్టు పొడి చేయరు. కానీ మీ రాజకీయ పార్టీ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టకండి. మతాల మీద విషం జిమ్మే కొంతమంది మీడియా ఛానల్స్, లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు ఇట్లా ఇసుంటి వ్యక్తుల్ని బేస్ చేసుకొని ఏం చెప్తారు? అసలు జెన్యున్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, మీరు జర్నలిస్టులు అయితే కనుక మీకు ఉండేటువంటి పరిధి ఏదైతే ఉంటుందో దానికి కట్టుబడి లోబడి మీరు బతకండి. నాణ్యత మీద క్వశ్చన్ చేద్దంటే క్వశ్చన్ చేయి, తప్పండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఇది ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, దాంట్లో క్వశ్చన్ చేయి. నువ్వు బ్లాక్మెయిల్ చేయడానికి చేసినావు ఈ పని అని చెప్పేసి నీ మీద చాలా వీడియోలు కూడా వస్తున్నాయి. ఎవరైతే ఉన్నాడో వస్తున్నాయి లేదా, ఎక్కడ నువ్వు చేసినావు అని చెప్పేసి. కాబట్టి నీ వల్ల యాజమాన్యానికి బ్యాడ్ నేమ్. నీలో ఎవరైనా కూడా అట్లే తయారైంది మరి. అన్ని యాజమాన్యాలు తప్పట్లేము కదా, కొంతమంది మంచిలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నా నేను. వాళ్ళ ఉంటే కొన్ని ఛానల్స్ మీద కొన్ని ఆరోపణలు ఉంటే వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే వాళ్ళకి మనకు ఉండదు ప్రజలలో. వాళ్ళు వాడు చూడరు, ఆ ఛానల్ మంచిది కాదా అంటానే మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి నిజంగా నీ ప్రతాపం పెద్దోనివే చూపించు. ఒక పేదోనికి గొడవ జరిగింది అనుకో అన్న, అరే ఇద్దరు పేదోళ్ళు రానైనా అని సమస్యని సద్దు మనిషి అక్కడితో అక్కడ సామరస్యం క్లోజ్ చేయాలి. ఒక పెద్దోనికి గొడవ జరిగింది అనుకో, ఆ సమస్యని పెద్దగా చేసి పేదోడికి న్యాయం చేయాలి. అది బాగుంటుంది. అర్థమైందా మీకు? ఈ స్ట్రాటజీ ఉండాలి. కానీ నువ్వు ఎవరిని పొట్ట కొడుతున్నావు? 10 రూపాయలు కోవనా, ఆడేం కోట్లు సంపాదించింది ఏం లేదు. వాడి బ్యాంక్ డీటెయిల్స్ ది, వాళ్ళ ఇంటికి పోను చూడు, ఆడేం బిల్డింగ్లు బంగ్లాలు అమాని ఆదానీళ్ళు నీళ్ళల్లో అద్దాల మేడలు కట్టుకున్నారు, సముద్రంలో కట్టుకున్నారు. వాళ్ళు ఏం కట్టుకోలే అన్న, పాప ఒక్కటే రూమ్ అన్న. వాళ్ళ అక్క పిల్లల్ని కూడా అదే బండి అమ్మితే సాధాలంట. వాళ్ళ అమ్మ ఏడుస్తా ఉన్నది, మనస్తాపానికి గురయ్యారు. అది జై శ్రీరామ్ అన్నాడు, జై అననీయమా, జై భారత్ మాతకి జై అన్నాడు, జై సమ్మక్క సారక్క అన్నాడు. నేను ఎందుకు పోయినా అంటే, అయ్యా నీకు దండం పెడతా, మా జాతరలో జరిగింది కాబట్టి నేను తెలంగాణ బిడ్డగా, మా జాతర దగ్గర కులం మతం అంటూ గిట్టు అటువంటిది ఏముండదు. నువ్వు అమ్ముకోవడానికి వచ్చిన మీరు ఆరాధించే దైవం సమ్మక్క దగ్గర జరిగింది కాబట్టి నీకు అట్లా అవమానం జరిగిందని నువ్వు ఏమైనా ఫీల్ అయినావా? వాళ్ళ దగ్గర నుంచి నీకు ఏమైనా క్షమాపణ కావాలంటే, తనది ఎంత విశాలమైనటువంటి మానవత్వ హృదయం తెలుసా ఉపేంద్ర అన్న. నాకు ఏ వద్దు సార్, ఏ పగలు ప్రతీకాలు మీరు వచ్చి చెప్పారు కదా సార్, మాకు చాలండి సార్, నా పని నేను చేసుకుంటా సార్. ఏదో నేను శ్రీశైలం మరాత్రి సందర్భంగా పోయేది ఉండే సార్,
కానీ పోలేకపోయినా సార్ మీరందరూ నాకు చెప్పారుగా అని చెప్పేసి క్షమించమన్నాడు అన్న. చదువుకున్న సంస్కారం నీకున్నదా, ఆయనకున్న చదువు లేనటువంటి వ్యక్తికి ఉన్నదా? ఓకే, ఎవరికున్నట్టు అవును. ఒకటి ఆయనకే ఉంది కదా. కాబట్టి ఇలా మంచి వాళ్ళని నువ్వు థ్రెటన్ చేసి మత కోణంలో కుల కోణంలో ఇలా చేయడం ద్వారా అది నీకే బ్యాడ్ నేమ్. మీలాంటి జర్నలిస్టులు కూడా ఎవరు జెన్యున్ జర్నలిస్టో కాదో అది చూసి అటు ఇటు ఆలోచించి పెట్టుకోవాలి. ఇలా పంచాయతీ పెట్టేటువంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు, బ్యాచ్ 8 మంది ఉన్నారు. వీళ్ళు పొద్దున్న లేస్తే ఇదే పనిగా హిందూ ముస్లిం ఎంఐఎంతో కొట్లాడు నేను వద్దానా, ఓవైసీ మీద కొట్లాడు నేను వద్దానా, ఇంకో రాజకీయ నాయకుడితో కొట్లాడు వద్దానా. కానీ ఒక ముస్లిం వ్యక్తి అయినంత మాత్రాన ముస్లింలు అందరూ చెడ్డ వాళ్ళని ఒక హిందువునన్నా కూడా నేను ఒప్పుకోను. చాలా మంది జన్యున్ దీపక్ ఉన్నాడు, హిందూ బజరంగ్ భాయిజాన్ అని అంటాడు. ఆయనకు నేను అండగా నిలబడతా. ఎందుకంటే సెక్యులరిజాన్ని సర్వమత ప్రజలు ఒకటని అంటాడు. అరే అందరు దేవుళ్ళు ఒకటంటే తప్ప అన్న, వాడు అన్నాడు అంట, నువ్వు అనరా భయ్ అట్లా అన్నాడు నువ్వు వదిలేసేయి. కాబట్టి ఇటువంటి భావజాలాన్ని నింపేటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి మత కలహాలకు తెలంగాణలో తావులేదు. సమ్మక్క సారక్క ఎవరినైనా రాణిస్తుంది. ముఖ్యంగా సీతక్క స్పందించాలి. మరి ఎందుకు స్పందించట్లేదు? సీతక్క గారు మీరు వీడియో చూసినట్టయితే కనుక సిగ్నేచర్ వేదికగా ఛానల్ వేదికగా చెప్తున్నాను, మన జాతరలో జరిగింది. మీరు న్యూజిలాండ్ నుంచి తెగని తీసుకొచ్చారు. చూడండి ఎక్కడున్న వాళ్ళకు ట్రైబల్లకు ఏదో సంబంధం ఉంది, మా సంస్కృతి చూడండి అని చెప్పేసి మీరు గొప్పగా ప్రచారం చేశారు. చాలా సంతోషం. కానీ మన దగ్గర జరిగింది సీతక్క. కాబట్టి ఇటువంటి మూకదాడులు ఎవరు చేస్తూ ఉన్నారో, ఇటువంటి భయభ్రాంతులు కొంచెం చనిపోయాడు. కాబట్టి మీరు తక్షణమే ఎవరైతే ఈ పని చేశారో, ఎవరైతే ఇటువంటి మత కలహాలు పెట్టాలనుకున్నారో వాళ్ళపైన మీరు చర్యలు తీసుకొని విచారణ చేయండి. నిజంగా కోపం నమ్మడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా విచారణ చేయండి. మేము వద్దంటలే. ఎవరికి నిజమైతే వాళ్ళ విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి బండ్లో కానీ ఆ కోవలో కానీ ఏమైనా ఉందా లేదా విచారణ చేయండి. ఇలా థ్రెటన్ చేసినటువంటి వ్యక్తులపైన మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వానికి చెప్పి, లేకపోతే మీ ప్రభుత్వానికి బ్యాన్. ఈరోజు వలి మీద జరిగిన మతదాడి ఏదైతే ఉందో దానికి మద్దతుగా సమాజంలో వారికి వస్తున్న స్పందన చూస్తుంటే మానవీయ కోణంలో మానవతావాదులు ఉన్నారని అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులకు హిందువుల తరపున మనం కూడా వలికి క్షమాపణ చెప్పాల్సినంత అవసరం కూడా ఉందని చెప్తూ అనేక అంశాలు చర్చించినందుకు మీకు మీ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు శ్యామన్న. మీ ఛానల్ వేదికగా కూడా క్షమాపణ చెప్పారు. ఎంత పెద్ద హృదయం ఉండాలి. కాబట్టి మా తెలంగాణ ఎవరికి అన్యాయం చేయదు. మేము ఏం చెప్తున్నాం అంటే, మీ పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆంధ్ర ప్రజలు మీకేమైనా అవమానం జరిగిందని మా దగ్గర అనుకుంటే మన ఛానల్ వేదికగా మరొకసారి క్షమాపణ చెప్తున్నా. రండి మా జాతరకు 100,000 వేలాదిగా కోట్లాదిగా రండి. మా సమ్మక్క అందరినీ దీవిస్తుంది. థ్యాంక్ యూ శ్యామన్న. థ్యాంక్ యూ.